హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య ఫ్రమ్ దుబాయ్. సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అనేది చూసేద్దాం. సో ఈ రోజు సాటర్డే, బట్ స్టిల్ కిట్టు ఫ్రెండ్స్ వస్తున్నారు. సో లెట్స్ ప్రిపేర్ సంథింగ్ స్పెషల్. సో నేను ఇక్కడ ఏం చేయబోతున్నాను అనేది చెప్తాను, అండ్ ఆ తర్వాత మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను వెజ్ బిర్యానీ కోసం ఆ, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నా, లైక్ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ అండ్ పొటాటో కూడా. యా. సో అండ్ ఆ తర్వాత పన్నీర్ కర్రీ చేస్తున్నా, బటర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా టైప్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత చికెన్ కర్రీ. అండ్ ఈ రెసిపీస్ అన్నీ చూసేద్దాం రండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ వరకు చూస్తున్నారంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అది నాకు చాలా బూస్టప్ ఇస్తుంది, బికాస్ ఈ మధ్యన వ్యూస్ మరీ తక్కువ వస్తున్నాయి. సో ఫాలోవర్స్ కూడా, అంటే వ్యూస్ పెరుగుతున్నాయి బట్ స్టిల్ ఫాలోవర్స్ ఎందుకు పెరగట్లేదు. సో లెట్స్ ట్రై సంథింగ్ న్యూ అనేది, అందుకే ఈ మధ్యన వీడియోస్ కూడా కొంచెం తగ్గించాను. సో చూద్దాం, లెట్స్ గో హౌ ఇట్ గోస్ అనేది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సో మనమైతే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో నేనైతే ఇక్కడ పన్నీర్ కర్రీ కోసం ఇంకా టమాటోస్ ఇవన్నీ కావాలంటే అవి కట్ చేసుకుంటున్నా. అది అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ అయితే పన్నీర్ చేసేస్తున్నా. సో వెజ్ అయిపోతే మనం తర్వాత నాన్ వెజ్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడైతే నేను టమాటోస్, ఆనియన్స్, కొద్దిగా క్యాష్యూస్ అండ్ లవంగాలు, యాలకులు అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుని మంచిగా దాన్ని బాయిల్ చేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ దీన్ని షార్ట్ వీడియో షూట్ చేశాను, దాన్ని అప్లోడ్ చేస్తాను త్వరలోనే. అప్పుడు మీకు మొత్తం రెసిపీ డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఇక్కడ కిట్టు ఏదో చూపిస్తుంటే చూసి నేను మాట్లాడుతూ పని చేసుకుంటున్నాను అనమాట. తను కూడా చాలా హెల్ప్ చేస్తాడు నాకు, ఎవరైనా వస్తున్నారు ఇలా కుకింగ్లో అంటే. అప్పుడే నాకు చాలా కొంచెం ఫాస్ట్గా అవుతుంది, ఒక్కదాన్ని అస్సలు చేసుకోలేను. సో ఇక్కడ నేను ఆనియన్స్ ఏవో కట్ చేస్తున్నా, మేబీ బిర్యానీకి, కర్రీకి అండ్ ఆల్. అండ్ ఇక్కడ నేను బటర్ యాడ్ చేసి ఫస్ట్ పన్నీర్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ బటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం కారం వేస్తున్నాను, సో దట్ కలర్ వస్తుంది బటర్ మసాలాలో. సో అది అయిపోయిన తర్వాత ఈ పన్నీర్ గ్రేవీని అయితే మనం యాడ్ చేసేసుకుందాం. అండ్ మీన్వెల్ బిర్యానీ కూడా కుక్ చేసేస్తున్నాను నేను పక్కన. సో వన్స్ పన్నీర్ ఇస్తాను, కొంచెం షుగర్ అండ్ క్రీమ్ యాడ్ చేసుకొని దింపేసుకున్నాను అనమాట. దీని మొత్తం రెసిపీ నేను డీటెయిల్గా పెడతాను మీకు నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో, తప్పకుండా చూడండి. అండ్ బిర్యానీ చాలాసార్లు పోస్ట్ చేశాను కాబట్టి నేను మొత్తం రెసిపీ అంతా నేనేం షూట్ చేయలేదు. జస్ట్ వెజిటేబుల్స్ అవన్నీ వేసేసి, స్పైసెస్, కర్డ్ వేసేసి, రైస్ వేసేసి కుక్కర్ పెట్టేశాను అంతే. బిర్యానీ అయితే చాలా బాగుంది. మీకు రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, షార్ట్స్లో చూడండి. అండ్ గులాబ్ జామ్ కూడా క్విక్గా చేసేస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ పాకం అయితే అయిపోయింది అనమాట. అండ్ ఇవి గులాబ్ జామ్ కూడా రోల్స్గా రౌండ్గా చుట్టేసి దాన్ని ఆయిల్లో ఫ్రై చేసేసాను. అండ్ పాకం నేనైతే లైక్ 2:1 రేషియో అలా తీసుకుంటాను, సో దట్ అప్పుడు నాకు కొద్దిగా సరిపోతుంది వాటర్ అవంతా. అండ్ ఇక్కడ ఈ ఫ్రైడ్ బాల్స్ని మనం షుగర్ సిరప్లో డిప్ చేసేసుకుని, నేనైతే క్యాషూ అండ్ పిస్తాతో డెకరేట్ చేసుకున్నాను అంతే. అండ్ ఇక్కడైతే నేను చికెన్ కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను. లైక్ బేసిక్ ఆనియన్స్ అవన్నీ వేసుకొని మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ యాడ్ చేసుకుని ఉప్పు కారం సరిపోయేంతలా చూసుకుని మనం కుక్ చేసుకోవడమే. సో నేను ఈ వాటర్ కన్సిస్టెన్సీ అన్నప్పుడు కొంచెం క్యాష్యూస్ యాడ్ చేసుకుని దింపేసుకున్నా. అండ్ పొటాటో కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇలా అయితే నాకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నాచోస్ అవన్నీ డిప్స్ కింద పెట్టినప్పుడు టమాటో సాల్సా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దాంతో ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. సో ఫస్ట్ స్నాక్స్ అట్లా ఇచ్చుకున్నాను. అండ్ ముంత మసాలా ఇవన్నీ చేసుకున్నాం అనమాట అంతే. తర్వాత డిన్నర్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే తినేసాము. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను మీకు రెసిపీ ఏమైనా కావాల్సి వస్తే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామ్ కూడా తినేసాను. సో ఈ కేక్ అండ్ ఆల్ వాళ్ళు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో అది కూడా చాలా టేస్టీగా ఉంది. సో అదే నేను కిట్టుకు తినిపిస్తున్నాను అనమాట. ఇది సినిమన్ బాల్ టైప్ డిప్ విత్ డార్క్ చాక్లెట్. సో ఇదైతే చాలా చాలా బాగుంది, మధ్యలో కేక్ వచ్చి చాక్లెట్ వచ్చి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. కమెంట్ డౌన్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా. సో నేను అవి చూసి దాన్ని బట్టి నేను వీడియోస్ అనేవి చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్, మీట్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.